కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి పురుమల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో భిన్న పరిస్థితులు నడుమ తాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నానని అసెంబ్లీ బరిలో దిగుతున్నానని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటున్న పురుమల శ్రీనివాస్ తమ కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నాయకులు పోటీలోకి దిగుతున్నారు. ప్రధాన పార్టీల నుండి ముగ్గురు నేతలు కూడా పోటీకి దిగుతున్నారు. ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 3 జాబితాలో సాధించిన తుమ్మల శ్రీనివాస్ తో ఉన్నాము. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా కరీంనగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేస్తున్నారు. వాళ్ళందరినీ మీకు అధికారం జనాభా పాపులేషన్ కరీంనగర్లో ఎవరైతే పట్టింది, ఎవరైతే గెలవగలుగుతారు, ఎవరైతే వస్తున్న మినిస్టర్కు పోటీ ఇవ్వగలుగుతారు, అవసరం సాధించి గెలవగలుగుతారు ఒక ఆలోచన అన్ని విధాలు ఆలోచించి సర్వే ప్రకారంగా ఇక్కడ ఉన్న ప్రజలు నిర్ణయం మేరకు వాళ్ళ ఆలోచన మేరకు తీసుకున్న నిర్ణయం మేరకు నాకు ఇట్లా ఏఐసిసి నుంచి మరియు టిపిసిసి నుంచి ఆదేశాల మేరకు టికెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఇప్పుడు కరీంనగర్ 3 సార్లు మంత్రి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ తో పాటు బలమైన నేత బీసీ వీరిరువురు కూడా ఏదైతే బీజేపీ నుండి బండి సంజయ్ కూడా బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరిని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు? ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చే తీర్పుకి ఎవరైనా వినాల్సిందే. ఈ ప్రజానీకంలో ఒకసారి ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న మినిస్టర్ గారు కమలాకరణ గారికి 3 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రజలు ఒకటే చూస్తున్నారు, కొత్త తరం కావాలి. దానికి ఎవరైతే బాగుంటది, ఇతను కూడా బీసీ బిడ్డనే కదా, అతనికి ఒకసారి అవకాశం ఇచ్చినాం, ఇతనికి 2-3 సార్లు అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు నూతనంగా వచ్చే సీనికి ఇద్దామని ఒకటి. రెండవది అదేవిధంగా టీఆర్ఎస్ నిరంకుశ నియంత పరిపాలన ప్రజలకు అంటే తట్టుకోలేక పార్టీ చేంజ్ చేద్దామని ఒక ఆలోచనతోటి, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్, దీనితో ఎంఐ 3 పార్టీలు ఏకీభవమై ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి దానిని అణగదొక్కడానికి, దాన్ని చేంజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు అందరు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఒక నాట్ ఓన్లీ కరీంనగర్, యావత్ తెలంగాణలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కరీంనగర్ లో కూడా జెండా ఎగరేయాల్సిందే అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ రోజు ప్రజానికం కూడా అత్యున్నత సంఖ్యలో ప్రేమతోటి స్వచ్ఛతగా మేము ఉన్నాం, కాంగ్రెస్ గెలిపించుకుంటాం, నువ్వు ముందుకెళ్ళు అని ఒక ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు పంపిస్తారు. కాబట్టి కాంగ్రెస్ గురించి ఆ ప్రకారంగా చెప్పడానికి ఉంది. కాంగ్రెస్ ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తానని చెప్తున్నా. మీరు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలలో ఉన్నారు. ఇటీవల కాలంలో మీకు పెరుగుతున్న ఆదరణను చూసి ప్రస్తుతం ఉన్న నాయకులు ఓర్వలేకనే మీపై కొన్ని కేసులు కూడా, అక్రమ కేసులు కూడా బనాయించినట్టుగా కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమన్నారు? వాస్తవం మీరు ప్రశ్నించారు, అందులో జవాబు ఉంది. వాస్తవం కూడా నేను అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని. ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీ మా కుటుంబం నుంచి చేసిన వ్యక్తులం. 23 సంవత్సరాల నుంచి ప్రజల అభివృద్ధి ధ్యేయమని పాటుపడే వ్యక్తులం. కాబట్టి దానికి ఎదుటి వాళ్ళు సేమ్ సామాజిక వర్గం కాబట్టి ఇతను ఎదిగితే మాకేదో ఒక రోజు ఇబ్బంది అవుతుంది అని ఒక దురాలోచనతోటి దురక్రమంగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ మీకు దక్కకుండా ఉండడానికి కూడా నాయకులు కొంత లాబింగ్ చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవమే. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి కావాల్సింది ఒక పురుమల శ్రీనివాస్ కు టికెట్ రాకుంటే చాలు, ఎవరికి టికెట్ వచ్చినా మంచిదని ఎదుటి పార్టీ వాళ్ళు కూడా ఒకటి. ఇక మా పార్టీ వాళ్ళంటే నాకు రావాలని ఆశ పడ తప్పలేదు. కానీ నా ఇష్యూలో మాత్రం ఎదుటి పార్టీ వాళ్ళు కూడా సీనుకు టికెట్ రావద్దు, సీనుకు ఒక టికెట్ వచ్చేది ఉంటే మాకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది, సీను వెనుక ప్రజానికం ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజల ఒత్తిడి ఉంది, ప్రజల అనేటోళ్ళు ఆయన ఎంబడే ఉన్నారు. కాబట్టి సీనుకు టికెట్ రావద్దని ఒక ఆలోచనతోటి ఆ రోజు కూడా కేసులు పెట్టింది. అందుకే ఈ దురాలోచనతో తప్పుడు కేసులు పెట్టి 25 నుంచి 30 కేసులు పెట్టి అన్యాయంగా ఒక 72 రోజులు నా భార్య పిల్లలకు దూరం చేశారు. చివరిగా చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయి కదా, దీనిపై గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇదంతా కూడా బోగస్ అంటూ కూడా వ్యాఖ్యానించే పరిస్థితి. అదే పథకాలను కాస్త స్వల్ప మార్పులతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేసింది. దీనిపై మీ స్పందన? వాస్తవంగా
అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు 10 ఇచ్చిన బోలెడైతే చేసిన కొన్ని ఒక 3-4 చేయడం జరిగింది. ప్రజానీకం ఏమనుకున్నారంటే అయ్యో ఈయన సీఎం ను ఎస్సీ దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఒక్కొక్క దళితునికి 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు, ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఒక్కొక్క ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఒక యువతకు చేతనిచ్చి జీవనోపాధి నిమిత్తం డబ్బులు ఇస్తా అన్నాడు, ఏదో రకంగా అన్ని విధాలా నేను చేస్తాను ఎన్నో గొప్పలు చెప్పి లాస్ట్కు 10 చెప్పి 2 కూడా 3 కూడా కరెక్ట్ సరైన పద్ధతిలో చేయలేకపోయింది. కాబట్టి ఆ వైఫల్యాలను ప్రజలు గుర్తించారు. నేను చెప్పేటి బోలెడు చేసేటి కొన్ని దీనికి గాను ఈయన చర్మగీత పాడాల్సిందే. దొరల పాలన వద్దిగా ఏది కానీ మన ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఉందో కాంగ్రెస్ నే కాపాడుకొని కాంగ్రెస్ ని మనం విజయగతను ఎగరవలసిందిగా కోరుకుంటే బాగుంటుందని ప్రజానిగా కోరుకుంటున్నారు. మొత్తానికి కరీంనగర్ నియోజకవర్గంలో హస్తం గాలికి కూడా కారు టైర్ పంచర్ అవ్వడం ఖాయమంటూ కూడా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కరీంనగర్ ప్రజలు తనను ఆదరిస్తారు, తనకు గణనీయమైన మెజారిటీ కూడా ఇస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.